బీజేపీ రాజకీయాలు చేసింది, ఎన్నికలు నిర్వహించుకుంది. ఆ విధంగానే వాళ్ళు ఫలితాలు వస్తాయని అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు తప్ప వాస్తవానికి ప్రజలందరూ అంటే మెజారిటీ ఇవ్వగలిగినంత ఓటింగ్ ఉండొచ్చు, కానీ మెజారిటీ ఇవ్వగలిగినంత, గెలుపుని ఇవ్వగలిగినంత ఓటింగ్ మాత్రం పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఇవ్వరు. కానీ అది బీజేపీ తెచ్చుకుంటుంది బలవంతంగానని చెప్పి మిగతా పార్టీలు చేస్తున్నటువంటి వాదన చాలా గట్టిగా ఉంది. దానికి అనుకూలంగానే కొన్ని మనకు వస్తున్నటువంటి సమాచారం కూడా దానికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే కేవలం పార్టీలు, అధికార పార్టీ, ప్రత్యర్థి పార్టీ, లేకుంటే కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, లేకుంటే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పరిపాలనా విధానాలను దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ జరుగుతుంది అని చెప్పుకోవడానికి మాత్రం ఎలాంటి పూర్తిగా లేదు. ఆ ఫ్యాక్టర్ కొంతవరకు పనిచేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఎన్నికల మ్యానిపులేషన్, ఎన్నికల మేనేజ్మెంటు, ఎలక్షన్ మేనేజ్మెంటు, లేకుంటే ఓటర్లని ప్రలోభ పెట్టే కార్యక్రమాలే ప్రతి ఎన్నికల ఫలితాలని శాసిస్తున్నాయని మాత్రం గట్టిగా మనం చెప్పవచ్చు విష్ణు. దానికి అనుకూలంగానే ఈ ఫలితాలు కూడా ఏ విధంగా వచ్చినా కూడా ఈ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం. మేనేజ్మెంట్ అనే పదం వెనుక ఏ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది అనేది మాత్రం మనకి ఫలితాల్లో చాలా స్పష్టంగా తెలుస్తాయి. ఇంకో గంటలో మనం అనుకున్నటువంటి ఈ బేస్తోనే ఈ ఫలితాలు వచ్చాయని చెప్పి మనకు ఒక నిర్ధారణ కూడా వస్తుంది విష్ణు. ఒకసారి మనం అక్కడ జరిగినటువంటి గురించి కూడా చెప్పుకుందాం. అంతకుముందు ఒకసారి బ్రేకింగ్స్ చెప్తానండి, ఇప్పటివరకు ఉన్నటువంటి బ్రేకింగ్స్ ఒకసారి చెప్తాను. మనం ఇందాక చూసాము, ఢిల్లీ బీజేపీ ఆఫీస్లో అప్పుడే జిలేబీలు తయారయ్యాను, సంబరాలు అయితే స్టార్ట్ అయినాయి అన్నారు. తర్వాత పుదుచ్చేరికి వచ్చేసరికి పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే స్టార్ట్ అయింది. అక్కడ పోస్టల్ బ్యాలెట్ల ఇదైతే కొనసాగుతుంది. ఇక పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు అయితే కొనసాగబోతుంది. నందిగ్రామ్కి వచ్చేసరికి నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నారని చెప్పేసి మనకి తెలుస్తుంది. అలాగే భవానీపూర్లో కంపల్సరీగా మమతా బెనర్జీ గెలుస్తారు. మమతా బెనర్జీ అక్కడ లీడ్లోనే ఉన్నట్టుగైతే వస్తుంది. ఇటు తమిళనాడుకు వచ్చేసరికి చపాక్లో లీడింగ్లో ఉన్నారు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. తర్వాత పశ్చిమ బెంగాల్ కౌంటింగ్ వేళ మమతా బెనర్జీ ఒక సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. దాని గురించి మనం చెప్పుకుందాము. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కరెంట్ కట్ చేసి సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేస్తున్నారు అని చెప్పేసి దీది ఆరోపణలు చేసి దానికి సంబంధించినటువంటి ట్వీట్ ఒకటి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం చేశారు. అదే టైంలో స్ట్రాంగ్ రూమ్ల దగ్గరకు అనుమానాస్పదంగా వాహనాలు తిరుగుతున్నాయని చెప్పేసి ఆమె అయితే ట్వీట్ చేశారు. కానీ ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆమె ఆరోపణలకి ఇదైతే లేకపోవచ్చు నాకు తెలిసి. ఇక ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని చెప్పేసి దీది అయితే మమతా బెనర్జీ అయితే ట్వీట్ చేశారు. ఇది సాయంత్రం దాకా కూడా ఇలాంటి టఫ్ ఫైట్ అయితే అక్కడ కొనసాగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక జూలుక్ బారీ నుంచి ఇక్కడ బరిలో ఉన్నటువంటి అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ ఆయన లీడింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. పుదుచ్చేరిలో మొత్తం అసెంబ్లీ సీట్లు 30 ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి అక్కడ 16 సీట్లు. పుదుచ్చేరిలో 30 స్థానాలకు గత నెల 9న ఒకే విడత పోలింగ్ అనేది జరిగింది. ఇక్కడ పుదుచ్చేరిలో ఎన్డీఏనే గెలవచ్చు అని చెప్పేసి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అయితే మనకి చెప్తున్నాయి. ఇక బెంగాల్లో ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. పల్టా స్థానంలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈ నెల 21న రీపోలింగ్కి ఈసీ అయితే నిర్ణయం అయితే తీసుకుంది. ఇక మొత్తం 293, అసలు యాక్చువల్గా అసెంబ్లీ స్థానాలు 294 అయితే 293 స్థానాలకు మాత్రమే అక్కడ కౌంటింగ్ అనేది జరుగుతోంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రేకింగ్ అప్డేట్స్. సిఎస్ఆర్ గారు, ఇప్పుడు మనం సర్కి సంబంధించి అమలు ద్వారా బంగ్లాదేశీల్ని మనము ఎల్లగొట్టారు అనేది ఒక ఇదనమాట. చాలామంది లక్షల ఓట్లు అయితే పోయినాయి. అది సుప్రీంకోర్టు దాకా నడిచింది. చివరికి వ్యవహారం అంతా మనకి ఎట్లా నడిచిందంటే సుప్రీంకోర్టు స్వయంగా తమ జడ్జీల్ని రంగంలోకి దించి, న్యాయమూర్తులను రంగంలోకి దించి ఆ యొక్క లిస్టు సంబంధించినటువంటి దాన్ని అనలైజ్ చేయడం కానీ, దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ తీసుకోవడం కానీ, అదంతా బాధ్యత అంతా కూడా వాళ్ళకి అప్పచెప్పాల్సిన పరిస్థితి అవుతుంది. ఎందుకు సర్లో నిజంగానే ద్వారా తృణమూలికి నష్టం జరిగిందని మనం అనుకోవచ్చా? ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో నష్టం జరిగిందని కన్క్లూజన్కి అయితే రాలేము. కానీ ఎంతో కొంత నష్టం అయితే మాత్రం జరుగుతుంది. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఓటర్ల జాబితా సపరేట్గా ఉంటుంది. ఓటర్ల జాబితాలో ఎంతమందిని ఏ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ తొలగించారు అనేది ఈ ఫలితాల్లో మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాకుంటే ఏంటంటే బీజేపీ నిర్వహించినటువంటి సర్వేలో లేకుంటే సర్లో
ఓటర్ల జాబితా తయారు చేసే ప్రక్రియలో తొలగించినటువంటి ఓట్లన్నీ కూడా బెంగాల్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళే అయ్యి ఉండొచ్చు అని చెప్పి, బంగ్లాదేశ్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళే, అందులో ఎలాంటి సందేహం లేదు. అక్కడ మైగ్రేషన్స్ చాలా ఈజీగా తేలిగ్గా జరిగినాయి. అది ఈరోజు కొత్త విషయం కాదు, అది దాదాపు 30-40 సంవత్సరాల నుంచి అది జరుగుతూనే ఉన్నాయి. అయితే తొలగించడం అనే వాళ్ళ ఓట్లని తొలగించడం అనే ప్రక్రియని ఎవరు తప్పుపట్టరు. కాకుంటే పనిగట్టుకొని మమతా బెనర్జీ పార్టీకి టీఎంసీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను మాత్రమే తొలగించారని టీఎంసీ క్లెయిమ్ చేసుకోవటం. మమతా బెనర్జీ మనకి ఇప్పుడు తమిళనాడులో ఎన్నికల సరళి చేయడానికి మనం రిపోర్టింగ్ టీంను అక్కడ పంపించాము. వర్మ ఇప్పుడు ప్రస్తుతం లైన్లో ఉన్నారు. ఒకసారి వర్మతో మనం అక్కడ జరుగుతున్నటువంటి తమిళనాడు సిచ్యువేషన్ అనేది చూద్దాం ఒకసారి. వర్మ, హలో సార్, ఎలా ఉంది అక్కడ తమిళనాడులో? మరి టీవీకే విజయ్కి బాగా యూత్లో ఫాలోయింగ్ కాబట్టి ఆయన వస్తాడని చెప్పి కొంతమంది అంటున్నారు. కానీ డిఎంకేనే మళ్ళీ అధికారం చేపట్టే అవకాశం ఉంది. అసలు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ నడుస్తుంది కదా, అది ఎట్లా ఉంది? అంటే పరిస్థితి, కౌంటింగ్ ఎలా ఉంది? వర్మ చెప్పండి. తమిళనాడులో అధికార ఒక్కసారి మనం వర్మ ఫోన్ని చూసే ముందు కొన్ని బ్రేకింగ్ న్యూస్ వచ్చినాయి. బ్రేకింగ్ న్యూస్ని మనం హ్యాండిల్ చేద్దాము. తమిళనాడు పోస్టల్ బ్యాలెట్లో డిఎంకే ముందంజలో ఉంది. అధికార పార్టీ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా డిఎంకేకు సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో డిఎంకేకి అవకాశాలే ఉంటాయి. తర్వాత కేరళంలోకి వచ్చేసరికి ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు అయితే సాగుతుందని చెప్పేసి తెలుస్తోంది. అటు భవానీపూర్లో సీఎం మమత ముందంజలోకి వచ్చారు. ఇక పెరంబూర్లోకి వచ్చేసరికి విజయ్ ముందంజలో ఉన్నారు. విజయ్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కడ తిరుచి ఈస్ట్లో మాత్రం విజయ్ వెనకంజలో ఉన్నారు. అక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇందాక సిఎస్ఆర్ గారు కూడా అదే చెప్పాడు. తమిళనాడులో హోరాహోరీ ఆధిక్యం అయితే నడుస్తుంది. అధికార పార్టీ ప్రస్తుతం ఇప్పటివరకు అందుతున్నటువంటి మన సమాచారం ప్రకారం అంటే 17 స్థానాలలో లీడింగ్లో ఉందట. అన్నాడీఎంకి వచ్చేసరికి 12 స్థానాల్లో లీడింగ్లో ఉంది. టీవీకే పార్టీ 4 స్థానాల్లో ముందంజలో ఉంది. మనం ముందు నుంచి చెప్తున్నట్టుగా మరి టీవీకే పార్టీ కనుక ఒకవేళ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని అనిపిస్తుంది. ఎందుకంటే 4 సీట్లలో ముందంజలో ఉందంటే వాళ్ళేమో అధికార డిఎంకే కన్నా ఏఐడిఎంకే అన్నాడీఎంకే కూటమికి మధ్య కేవలం 5 సీట్ల గ్యాప్ అయితే ఉంది. సరే, ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇది మనం చెప్పలేము, ఇదంతా పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం కాబట్టి తర్వాత ఎలా ఉంటుందని చెప్పలేం. కానీ ఇదే పరిస్థితి చివరి వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే మనకైతే అనిపిస్తున్నాయి. కింగ్ మేకర్గా విజయ్ మారతాడనే ఒక అవకాశం మనకి ఛాన్స్ అయితే అనిపిస్తుంది. ఇక రాయపురం తర్వాత పెరంబూర్లో ఇక్కడ రెండింటిలో కూడా టీవీకి అయితే ముందంజలో ఉందట. తర్వాత బెంగాల్లో వచ్చేసరికి బీజేపీ టీఎంసీ మధ్య అయితే టఫ్ ఫైట్ నడుస్తుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా పోస్టల్ బ్యాలెట్లు అయితే అటు అటుగా కొనసాగుతూ వస్తున్నాయి. అస్సాంలో వచ్చేసరికి బీజేపీ క్లియర్ ఆధిక్యంలో ఉంది. హిమంత బిశ్వ శర్మ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా మనకైతే కనిపిస్తున్నాయి. బెంగాల్లో బీజేపీ అగ్రనేతలంతా కూడా ముందంజలో ఉన్నారని చెప్పేసి మనకైతే తెలుస్తున్నాయి. ఇప్పుడు బెంగాల్లో మొత్తం మనకి 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అందులో 293 నియోజకవర్గాల్లో మాత్రమే ప్రస్తుతం కౌంటింగ్ అవుతుంది. ఒక నియోజకవర్గంలో కొన్ని లోటుపాట్లు ఉండటం వల్ల ఇది మన రిగ్గింగ్ జరిగింది, లేకపోతే మ్యానిపులేట్ చేశారు, బీజేపీ దానికి స్టిక్కర్లు అంటించారని చెప్పేసి ఈవీఎంల మీద ఇలాంటి ఆరోపణలు రావడం వల్ల ఆ నియోజకవర్గంలో ఇంకా కౌంటింగ్ అయితే చేపట్టలేదు. అందువల్ల ప్రస్తుతం 293 నియోజకవర్గాలకు మాత్రమే మనకి ఇప్పుడు పోలింగ్ అయితే జరుగుతుంది. కానీ 148 స్థానాలు వస్తే మ్యాజిక్ ఫిగర్ వచ్చినట్టే అక్కడ. ఇది తర్వాత మనకి ఇప్పుడు సిఎస్ఆర్ గారితో మనం మిగతాది కంటిన్యూ చేద్దాం. సర్వ్ ప్రభావం అనేది దాని మీద మాట్లాడుతున్నారు. సిఎస్ఆర్ గారు కంటిన్యూ చేయండి మీరు. అందువల్ల ఓట్లని తొలగించడం అనేది తప్పకుండా మమతా బెనర్జీకి కొంత డ్యామేజ్ అయ్యని మాట వాస్తవమే. అయితే అది తప్పకుండా కూడా అది ఎలక్షన్ ఫలితాలపైన కూడా దాని ప్రభావం గ్యారెంటీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక్క ఓటు కూడా చాలా కీలకం ఇప్పుడు. ఎందుకంటే పోటీ అంత తీవ్ర స్థాయిలో ఉంది కనుక బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలి అని చెప్పి అన్ని శక్తులు సర్వశక్తులు వడ్డింది అని చెప్పి, సర్వశక్తులు వడ్డింది అంటే ఆ పదాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఆ సర్వశక్తులు అండర్లైన్ చేసుకొని దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫలితాలు అధికారికంగా ఒక పద్ధతిలో ఉంటాయి, అంటే బయటికి చెప్పడానికి ఒక రకంగా ఉంటాయి. తెర వెనుక జరిగేటువంటి చాలా రకాలు ఉన్నాయి. తెర వెనుక జరిగేటువంటి అంశాలే చాలా కీలకమైనటువంటి
రోల్ ప్లే చేయబోతున్నాయి. ఎందుకంటే ఫలితాలు కూడా ఆ తెర వెనుక జరిగే కార్యక్రమాలపైనే ఆధారపడి ఫలితాలు రాబోతున్నాయి వెస్ట్ బెంగాల్లో మాత్రం. ఎందుకంటే అంతటి తీవ్ర స్థాయిలో నువ్వా నేనా ప్రతి పోలింగ్ బూత్ని ఒక యూనిట్గా తీసుకొని రెండు కూటములు తమ సర్వశక్తులు ఒడ్డారు. పైగా జాతీయ స్థాయి మీడియా దృష్టికి రానటువంటి ఎన్నో సంఘటనలు, హత్యలు, మరలా ఓటర్లని భయపెట్టడం, ప్రలోభ పెట్టడం, అంటే కేడర్ బలంగా తెగించి మళ్ళీ పనిచేయటం అనేది మాత్రం చాలా జరిగినాయి. అయితే అవన్నీ కూడా ఇప్పుడు మనకి తప్పకుండా రిఫ్లెక్ట్ అవుతాయి. రాత్రి నేను ఆదివారం నిన్న అర్ధరాత్రి కూడా భవానీపూర్లో అటు టీఎంసీఎన్ ఇటు బీజేపీ శ్రేణుల మధ్య అయితే భారీ ఎత్తున గొడవలు అయితే జరిగినాయట. అప్పుడు పారామిలిటరీ బలగాలు, కేంద్ర బలగాలు వచ్చి వాళ్ళని విడదీయడం అయితే జరిగింది. మీరు అన్నది కరెక్టే. ఇంకోటి ఏంటంటే మీరు అన్న దాంట్లో ఒకటి నేను పాయింట్ బాగుంది అది. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ అంటే బూత్ మేనేజ్మెంట్ అనేది, బూత్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ అనేది బీజేపీకి మీరు చెప్పినట్టుగా చాలా ఇదండి, అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే వాళ్ళు ఉత్తరప్రదేశ్లో అన్నిసార్లు అధికారంలోకి రావడానికి కారణం కూడా అదేనండి. వాళ్ళు బాగా చేస్తారండి. అంటే బూత్ లెవెల్లో ప్రతి ఒక్క మీరు అన్నట్టు పన్నా పేజీలో ఇది అంటారు 20 మంది ఓటర్లు ఉన్న పేజీని ఒక్కొక్క బీజేపీ లీడరు దీని